నమస్తే వెల్కమ్ టు దుతా మీడియా జర్నీ ఆఫ్ ది లీడర్. దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. పాత తరం పాలిటిక్స్ ను ఫాలో అవుతూ కొత్త తరంలో తనదైన మార్కు వేస్తూ ట్రెండ్ సెట్ చేసిన నేత. వివాదాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో అపార మేధావిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. ప్రజాదరణ పొందిన హస్తం పార్టీ 6 గ్యారంటీల మేనిఫెస్టోను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంలో తనదైన ముద్ర వేసిన నేత. ప్రస్తుతం తెలంగాణ ఐటీ మినిస్టర్గా కొనసాగుతున్న దుద్దిల్ల శ్రీధర్ బాబు రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. దివంగత కాంగ్రెస్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు కొడుకు శ్రీధర్ బాబు 1969లో ధన్వాడ గ్రామంలో దుద్దిల్ల శ్రీపాదరావు, జయమ్మ దంపతులకు జన్మించారు. శ్రీధర్ బాబు ఢిల్లీ యూనివర్సిటీలో లా పూర్తి చేశారు. 1998లో ఏపీ హైకోర్టులో లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అయితే తన తండ్రి దుద్దిల్ల శ్రీపాదరావు మరణించడంతో శ్రీధర్ బాబు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మంథని అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలంగాణ క్యాడర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి శైలజ రామయ్యర్ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2 పిల్లలున్నారు. శ్రీధర్ బాబు గురించి మరో ఆసక్తికర విషయం కూడా ఉంది. విద్యార్థిగా ఉన్న సమయంలో ఆయన మంచి క్రికెటర్గా రాణించారని, నిజాం కళాశాల, హైదరాబాద్ విశ్వవిద్యాలయం తరపున క్రికెట్లో ప్రాతినిధ్యం వహించినట్లు రికార్డులు చెబుతున్నాయి. తన తండ్రి శ్రీపాదరావును 1999లో నక్సలైట్లు కాల్చి చంపడంతో అతని రాజకీయ వారసుడిగా శ్రీధర్ బాబు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 1999 శాసనసభ ఎన్నికల్లో మంథని నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నేత చంద్రపట్ల రామరెడ్డిని 15,000 ఓట్లతో ఓడించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 2003లో తన పాదయాత్ర చేపట్టే సమయానికి శ్రీధర్ బాబు కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మంథని నుంచి పోటీ చేశారు. ప్రత్యర్థి మారిన ఫలితం మాత్రం శ్రీధర్ బాబుని వరించింది. టీడీపీ అభ్యర్థి కల్వ సోమపుర సత్యనారాయణపై 42,560 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో శ్రీధర్ బాబుకు ప్రభుత్వ విప్ పదవి వరించింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లోనూ మళ్లీ తిరుగులేని ఘన విజయం సాధించారు. ప్రజారాజ్యం పార్టీకి చెందిన పుట్టా మధును 13,000 ఓట్ల తేడాతో ఓడించారు. కరీంనగర్ జిల్లా నుంచి 2009లో తిరిగి ఎన్నికైన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నిలిచారు శ్రీధర్ బాబు. అయితే ప్రతిపక్ష పార్టీలను గందరగోళానికి గురి చేసేలా పదవీ కాలానికి 8 నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి తెలంగాణ సీఎం కేసీఆర్ 2018 సెప్టెంబర్లో ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చారు. అయినా సరే శ్రీధర్ బాబును ఆపలేకపోయారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్లతో గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో శ్రీధర్ బాబు ఒకరిగా నిలిచారు. తాజాగా 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ శ్రీధర్ బాబు విజయం సాధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అయితే 2023 విజయంతో శ్రీధర్ బాబు సరికొత్త చరిత్ర సృష్టించారు. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు రికార్డునే ఏకంగా బ్రేక్ చేశారు. ఇప్పటి వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేతలు ఎవరూ లేరు. మంథని నియోజకవర్గం నుంచి పివి నరసింహారావు 4 సార్లు మాత్రమే ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేతగా శ్రీధర్ బాబు నయా చరిత్ర రాశారు. శ్రీధర్ బాబుకు మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. 2010లో పౌర సరఫరాలు, అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ మేనిఫెస్టో చైర్మన్ గా పనిచేసిన దుద్దిల్ల 2023లోనూ ప్రజాదరణ పొందిన కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ జనంలోకి వెళ్లడానికి ఈ మేనిఫెస్టోయే బాగా ఉపయోగపడిందని చెప్పాలి. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ఐటీ మినిస్టర్ ఎవరనే ప్రశ్న ఎదురైంది. మళ్లీ శ్రీధర్ బాబు రూపంలోనే సమాధానం దొరికింది. ఎందుకంటే తెలంగాణకు ఐటీ శాఖ గుండెకాయలా మారిపోయింది. రాష్ట్రానికి అత్యధిక ఆదాయం ఐటీ శాఖ నుంచే వస్తుంది. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో ఐటీ రంగం దూకుడుగా ముందుకెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణలో ఐటీ డెవలప్మెంట్ కు కారణం ఎవరు అని ఎవరిని అడిగినా టక్కున చెప్పే పేరు కేటీఆర్. గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ కు క్యూ కట్టాయంటే అదంతా కేటీఆర్ చలవనే చెప్పక తప్పదు. అందుకే కేటీఆర్ కంటే గొప్పగా ఐటీకి సేవలందించే వ్యక్తిని వెతకసాగింది కాంగ్రెస్ పార్టీ. కేటీఆర్ కు ప్రత్యామ్నాయంగా గతంలో ఐటీ కంపెనీలు నడిపిన అనుభవం ఉన్న వ్యక్తిగా దుద్దిల్ల శ్రీధర్ బాబే సరైన సమాధానంగా భావించింది. ఐటీ శాఖ మంత్రిగా దుద్దిల్ల శ్రీధర్ బాబును ఎంపిక చేసింది. ఇప్పటి వరకు ఆయన ఏ పదవి చేపట్టినా సక్రమంగా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రికార్డుంది. అందుకే తెలంగాణ ఐటీ శాఖ మంత్రిగా కూడా తన మార్కును శ్రీధర్ బాబు చూపిస్తారని సీఎం రేవంత్ రెడ్డి సర్కారు చెబుతుంది. ఇది ఇవాల్టి జర్నీ ఆఫ్ ద లీడర్. మరొక లీడర్ జర్నీతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దుతా మీడియా.